ప్రేక్షకులందరికీ నమస్కారం. మహిళా బులెటిన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో మహిళా బులెటిన్లో ఎంతో మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలతో పాటు ఎంతో మంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ మనం తీసుకుంటూ ఉన్నాము. చాలా మంది స్టోరీస్ మనకి చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయి. మహిళగా వాళ్ళు ఈ సమాజంలో సమస్యలను ఎదుర్కోవటమే కాదు, వారు ముందుకు జీవితంలో ఎలా ముందుకు సాగుతున్నారు, అలాగే ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు అనే స్టోరీస్ మనం ఇప్పటివరకు రికార్డ్ చేసి మీకు తెలియచేయడం జరిగింది. అయితే అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం వచ్చేసాం సీతాఫల్ మండి నియోజకవర్గం తాజా మాజీ కార్పొరేటర్ అయినటువంటి డాక్టర్ హేమ. ఎస్, మీరు విన్నది కరెక్టే. అతి చిన్న వయసులో కార్పొరేటర్గా ఎన్నో విజయాలు సాధించి మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఆవిడ ఒక ఐకాన్ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఆవిడతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అసలు ఈ రాజకీయం అనేది ఎంతో టఫెస్ట్ కాన్సెప్ట్, టఫెస్ట్ టాస్క్ కూడా. అందులో మహిళ అంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటినీ అతి చిన్న వయసులోనే అధిగమించడమే కాదు, ఎంతోమంది ప్రజల మన్ననలు పొంది కొన్ని వేల మెజారిటీ ఓట్లతో గెలిచి ఒక సుమారుగా దశాబ్ద కాలం పాటు సీతాఫల్ మండలం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె వంతుగా ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరొకసారి మరలా తన విజయం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. డాక్టరేట్గా మంచి చదువులు చదివి మంచి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండడమే కాదు, ఒక హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన వారిలో కూడా ఆవిడ కూడా ఒకరని మనం చెప్పుకోవచ్చు. సో ఆ విషయాలు ఏంటో ఆవిడ మాటల్లోనే వినే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం. మీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. అసలు ఇంత చిన్న వయసులో చక్కగా ఒక మంచి రాజకీయవేత్తగా, కార్పొరేటర్గా దశాబ్ద కాలం పాటు సీతాఫల్ మండి నుండి మీరు పోటీ చేశారు. ప్రజలు కూడా మీకు అంతే ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హారతులతో మీకు స్వాగతం పలుకుతూ ఉంటారు. సో అలాంటి మీతో ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఇట్స్ సో లక్కీ. థ్యాంక్ యూ అండి, వీఆర్ వెరీ హానర్. యాక్చువల్గా ప్రైమ్ 9 అంటేనే మాకు చాలా దగ్గరైన ఛానల్ యాక్చువల్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సో వీఆర్ హ్యాపీ టు హ్యావింగ్ యూ హియర్ మ్యామ్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మీరు ఒక సామెత ఉంటుంది, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. పిట్ట కొంచెం కూతగాను అని అంటారు కదా. చూడ్డానికి ఇంత చిన్నగా సింపుల్గా కార్పొరేటర్గా దశాబ్ద కాలం పాటు, అంటే అది కూడా మహామహులు పోటీ చేసినటువంటి ఈ కాన్స్టిట్యూషన్లో మీరు నిజంగా కార్పొరేటర్గా ఒక దశాబ్ద కాలం పరిపాలన సాగించారంటే అది చిన్న విషయం కాదు. అది అసలు ఎలా సాధ్యమైంది? అసలు మీ ఈ రాజకీయాల్లోకి రావాలి అన్న కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళకి, ముఖ్యంగా ఇట్లాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు. సో 2016లో ఎటువంటి అవగాహన లేకుండా, అంటే ఆలోచన కూడా లేదు నాకు పాలిటిక్స్లో రావాలని. ఫార్చునేట్గా మా ఫాదర్ యాక్చువల్గా ఏదైతే సీట్ సీతాఫల్ మండి ఉందో అది మా ఫాదర్కి ఎమ్మెల్యే గారు ఇస్తా అని చెప్పి అప్పుడు అనుకున్నారు. సో దాంట్లోనే 2016లో కేసీఆర్ గారు మహిళలకి పెద్దపీట వేస్తూ 50% రిజర్వేషన్ లోకల్ బాడీలో కల్పించే అవకాశం ఇచ్చారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఆ రోజు మా ఫాదర్కి అనుకున్న సీట్ సీతాఫల్ మండి మహిళా రిజర్వేషన్ అవ్వడంతో నేను రావడం జరిగింది. సో నాకు ఎటువంటి ఐడియా లేదు పొలిటికల్ అంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొఫెషన్ని హేట్ చేస్తాము అని అంటే అది ఖచ్చితంగా పాలిటిక్స్. సో సినిమాలలో చూసి అన్నీ ఏమంటారు అంటే పాలిటిక్స్ అంటే ఇట్లనే ఉంటుంది, దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే కేవలం పాలిటిక్సే కాదు, ఏ ప్రొఫెషన్ అయినా పాలిటిక్స్ అనేటివి ఉంటాయి సహజంగా. ఇప్పుడు నేను ఐటీలో ఉన్నప్పుడు కూడా కొన్ని రాజకీయాలు నడుస్తాయి మన గ్రోత్ విషయంలో. సో అవన్నీ చూసి దీనికి దూరంగా ఉండాలని అనుకున్న ప్రొఫెషన్ అది. బట్ అనుకోకుండా ఇదే ప్రొఫెషన్కి ఇంకా నా తలరాతలు ఇదే రాసిపెట్టింది, ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలని చెప్పేసి. సో అది త్రూ మా ఫాదర్ వచ్చింది. వచ్చిన తర్వాత మాకు లోకల్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి మా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు. సో అప్పుడు 2016లో ఏదైతే మహిళా రిజర్వేషన్ అయిన దాంట్లో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, అంటే రాజకీయాలకి కొత్త పరిచయం చేయాలనే ఉద్దేశంతో అప్పుడే ఆయన డిసైడ్ చేసి మాలాంటి యంగ్ జనరేషన్ చాలామంది, అంటే నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు కొంతమంది బేగంపేట్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ తరుణి ఉన్నారు, అండ్ మెట్టిగూడ కూడా మాజీ కార్పొరేటర్ ఇంకొకరు భార్గవి గారు అని ఉంది. అంటే మేమందరం కూడా ఒక ఏజ్కి సంబంధించిన వాళ్ళు. సో మేమందరం కూడా అప్పుడు యంగ్ జనరేషన్ పాలిటిక్స్లో ఫస్ట్ టైం వచ్చాము. అండ్ ఎటువంటి ఐడియా లేదు, అంటే ఎటువంటి ఆశలతో రాలేదు. జీరో నాలెడ్జ్ పాలిటిక్స్లో, ప్లస్ ఆశ అంటే ఇది కావాలి ఇది చేసుకోవాలన్న ఎటువంటి ఐడియా లేకుండా వచ్చాము. బట్ వచ్చిన తర్వాత అసలు కార్పొరేటర్ అంటే ఏంటి అనేది తెలుసుకొని, అరే ఇంతగానం ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్కి పబ్లిక్కి ఒక బ్రిడ్జ్ లాగా ఒక కార్పొరేటర్ ఉంటుంది. సో ఆమె రోల్స్ ఇట్లా ఉంటాయి,
మేము ఎప్పుడైతే ప్రచారంకి మనం ఇంటింటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్తాం, వెళ్ళిన ప్రతి దగ్గర నాకు అసలు ఈ ఇష్యూస్ ఏం ఐడియా లేదు. అంటే ఈ పెన్షన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వాటర్ సిస్టమ్ కానివ్వండి, నాకు అర్థం కాలే. సో నాకు ఆ ప్రచారం చేసే టైంలో ఒక పాయింట్ నాకు గుర్తుకొచ్చింది. మేము చిన్న ఉన్నప్పుడు మేము కూడా బస్తీలో ఉండే. సో ఆ బస్తీలో ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా, మనకు అసలు వాటరే ఉండకపోతుండే, ఇళ్ళకి బస్తీలకి ట్యాంకర్లు వస్తున్నాయి. ఆ ట్యాంకర్లు వచ్చిన సమయంలో మా మదర్ నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు కదా బిందెలు పట్టుకొని. సో ఆ సిచ్యువేషన్ నాకు గుర్తుకొచ్చింది ప్రచారం చేసే టైంలో, ఎందుకంటే అందరూ వాటర్ ఇష్యూస్ చెప్పేటప్పుడు 2016లో. సో అరే అంటే ఇవన్నీ కూడా త్రూ కార్పొరేటర్ గవర్నమెంట్ నోటీస్కి, ఎమ్మెల్యే గారి నోటీస్ తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయొచ్చా అని నాకు అప్పుడు అర్థమై, అండ్ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని గ్రౌండ్లో అంటే ఏం స్టడీ చేయడం, రోడ్స్ ఎట్లా, ఆ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, ప్లస్ పెన్షన్స్ కానివ్వండి, స్కీమ్స్ కానీ పబ్లిక్ ఎట్లా మనం ఇవ్వచ్చు, అవన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఫస్ట్ 1 year కొద్దిగా డిఫికల్టే ఉండే. బికాజ్ నాకు ఫీల్డ్ తెలీదు, పబ్లిక్ అంటే ఈ ఏరియా అంతా నాకు పరిచయమే, నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. అండ్ మా ఫాదర్కి మంచి బాండ్ ఉంది ఏరియా తోటి. ఇంకా కరాటే రాజు అని అంటే తెలియని వ్యక్తి వాళ్ళు ఎవరు లేరు. సో అప్పట్లో వారి డాటర్కి ఇస్తున్నారు అనగానే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ అన్ని పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఆ సపోర్ట్ చేయడంతో 2016లో హైయెస్ట్ 150 డివిజన్లలో హైయెస్ట్ మెజారిటీతో గెలవడానికి స్కోప్ ఉంది. సో ఆ ఫస్ట్ టైం విక్టరీ డెఫినెట్గా అది పార్టీకి, ఎమ్మెల్యే గారికి అండ్ మా ఫాదర్కి పోతుంది. నా కృషి ఏం లేదు ఆ టైంలో, బికాజ్ ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ ఏరియా. బట్ నా ఎఫర్ట్స్ కానీ, నా హార్డ్ వర్క్ కానీ, సెకండ్ టైం నేను గెలిచింది నా హార్డ్ వర్క్ డెఫినెట్గా, అలాంగ్ విత్ పార్టీ సపోర్ట్, క్యాడర్ సపోర్ట్, అండ్ ఇక్కడ పబ్లిక్ నన్ను నమ్మి నెక్స్ట్ అంటే సెకండ్ టైం కూడా ట్రస్ట్ చేసి 2020లో మళ్ళీ టికెట్ వచ్చిన తర్వాత మనకి ఫ్లడ్స్ వచ్చినాయి, కరోనా వచ్చింది. సో ఇవన్నీ సమస్యలన్నీ దగ్గరుండి చూసాము. సో ఎక్కువ పబ్లిక్తో బాగా ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చి సెకండ్ టైం కూడా మాకు ఎక్కడ ఇబ్బంది కాకుండా, అంటే లైక్ సెకండ్ టైం అయితే చాలా ప్రాబ్లం ఉండే యాక్చువల్గా, ఫ్లడ్స్ బాగా వచ్చాయి అండ్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేసి వెళ్ళిండ్రు. అండ్ మాకు ఇక్కడ అమిత్ షా గారు పెద్ద పెద్ద సెంట్రల్ నుంచి 2020లో వచ్చి ప్రచారం చేసి వెళ్ళినా కూడా సీతాఫల్ మండి ప్రజలు వారికి పనిచేసే నాయకులనే ఎన్నుకున్నారు. సో దాంట్లో భాగంగా మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎన్నుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా 10 years పబ్లిక్ ఆశీర్వాదంతో, పార్టీ నాయకుల సపోర్ట్ తోటి, ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేదా మేమైతే ఏం చేయలేము లోకల్గా. సో వారి సపోర్ట్ ఉండడంతో అండ్ మా పార్టీ నాయకుల సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్స్, వెల్ విషర్ సపోర్ట్ తోటి 10 years సక్సెస్ఫుల్. అసలు 10 years అయిందా అనేది నాకే షాకింగ్ గా ఉంది. మాకు కూడా షాకింగ్ గానే ఉంది. అంటే ఇంత తొందరగా 10 years కంప్లీట్ అయిందా అని నేను కూడా అనుకుంటున్నా. బట్ వెరీ హ్యాపీ. అంటే జనాలలో ఉండే వ్యక్తులకి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారన్న దానికి డెఫినెట్ గా నేను నమ్మాను. సో ఇప్పుడు కూడా మా టర్మ్ అయిపోయింది, ఫిబ్రవరిలో అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంటే మాకు లేదు పోస్ట్ అన్నట్టు లేకుండా ఇప్పుడు కూడా అప్పుడు ఎట్లుండో ఇప్పుడు కూడా అట్లనే ప్రజలలో ఉంటూ తిరుగుతూ ఆ ఇష్యూస్ ఎమ్మెల్యే గారి నోటీస్కి తీసుకెళ్లి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇది సో అంటే అండ్ మోర్ ఓవర్ పాలిటిక్స్లో ఉంటూ నేను నా పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. రీసెంట్గా 1 year కిందనే నేను నా డాక్టరేట్ని తీసుకోవడం జరిగింది. సో ఒకటి ఏంటనంటే ఎంత బిజీగా ఉన్నా ఏది ఉన్నా కూడా మీకున్న ప్యాషన్, అంటే మనకున్న ప్యాషన్ డెఫినెట్గా ఏమంటారు తీర్చుకోవచ్చు. అది చదువు విషయంలో కానివ్వండి, ఇంకేదైనా ఏమంటారు స్పోర్ట్స్ విషయంలో అయినా అట్లా. అంటే ఎంత ఈ ప్రొఫెషన్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావాలంటే ఫ్యామిలీ నుంచి రావాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్గా అండ్ ఒక ఏమంటారు ఒక డాటర్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా సక్సెస్ఫుల్ అయినా అని అంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒక మహిళగా ఇంత చిన్న వయసులో మీరు చాలా బాగా చదువుకున్నారు, చదువులో కూడా అసలు మీరు నెంబర్ 1 అంట మేము విన్నాము. అలాగే ఓకే. సో అంటే మాలాగైతే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయితే అయ్యి ఉండదు, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నాం, మిడిల్ బెంచ్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాం. ఎస్ రైట్. అంత మంచిగా చదువుకొని చలాకీగా గూగుల్ లాంటి కంపెనీస్లో మంచి రెస్పెక్టివ్ పొజిషన్, మంచి రెప్యూటెడ్ కంపెనీ, అలాగే ఇంకా కొన్ని రోజుల్లో యూఎస్కి వెళ్ళిపోతూ ఉన్నారు అనగానే ఈ ఆపర్చునిటీ మీకు ఇలా వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత మీరు ఆఫీస్లో కూడా చాలా రకాలైన పాలిటిక్స్ అనేవి ఫేస్ చేసే ఉండుంటారు. అంటే నాట్ టూ మచ్, డెఫినెట్ గా ఉంటాయి. అంటే నేను ఇంకా ఆ స్టేజ్ వరకు రాలే.
మేము అప్పుడప్పుడే గ్రో అవుతున్నాము, బికాజ్ నేను అప్పుడే 2012లో పాస్ అవుట్ అయ్యి తర్వాత ఇమీడియట్గా నా డిగ్రీ అయిపోగానే నేను జెన్పాక్లో 2 years వర్క్ చేశానండి. ఆ జాబ్ చేస్తూ ఎంబీఏ చేయడం జరిగింది. ఆ ఎంబీఏ అయిపోతున్నానగానే హయ్యర్ స్టడీస్కి వెళ్దామని చెప్పేసి ఐఎల్స్ అండ్ మిగతా ప్రాసెస్ చేస్తున్న టైంలోనే 2015లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి అన్నప్పుడు ఎమ్మెల్యే గారు అండ్ మా ఫాదర్ జనరల్గా ఇక వారికి ఒక మంచి బాండ్ ఉంది, వారు కూర్చొని మాట్లాడుకుంటున్న క్రమంలో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న డెసిషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు మా ఫాదర్కి ఇస్తా అన్నారు. బట్ లక్కీలీ అది లేడీ రిజర్వేషన్, ఖచ్చితంగా లేడీస్ రావాలి. సో అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ అంటే మా కౌన్సిల్ హాల్లో ఆల్మోస్ట్ 75% అబౌవ్ మహిళలు ఉన్నారు. సో ఆ స్ట్రెంగ్త్ మాకు అక్కడ కనిపించింది. అండ్ అంతమందిని చూసిన తర్వాత కౌన్సిల్లో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో అంటే పాలిటిక్స్లో ఇంతమంది రాణించవచ్చు అని గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చింది కేసీఆర్ గారు మాకు అనిపించింది డెఫినెట్గా. సో అప్పటి నుంచి కేవలం అది ఒక్క పోస్టే కాదు, మేయర్గా అవకాశం ఇచ్చారు మహిళలకి, ప్లస్ చైర్పర్సన్స్గా అవకాశం ఇచ్చారు. సో వివిధ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చాలామంది మహిళలు ఉన్నారు. సో అక్కడి నుంచి వాళ్ళని అందరినీ ఇన్స్పైరింగ్గా తీసుకొని అంటే వాళ్ళందరూ చేయగలిగింది మేము ఎందుకు చేయలేము అన్న ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, బిల్డ్ అయింది. సో అప్పటి నుంచి మీరు అన్నట్టు స్టేజ్ ఫియర్, ఆ ఫియర్ అంతా ఉండే. బట్ ఏంటంటే అందరినీ చూస్తుంటాం చుట్టూ, వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా నేర్చుకొని అవన్నీ కూడా మీడియా ముందు పెట్టడం, మాట్లాడడం, చేయడం అవన్నీ కూడా చేసినాం అనమాట. సో అట్లా అలవాటు అయిపోయింది. ఫస్ట్ 1 year డిఫికల్ట్ అనిపించిన, కానీ ఆ డిఫికల్ట్లో కూడా అంటే మనం నేర్చుకునే చాలా ఉన్నాయి. సో అవి నేర్చుకొని ఆల్మోస్ట్ 10 years వరకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా క్యాడర్ తోటి, సీనియర్ నాయకులతోటి, ఎమ్మెల్యే గారితోటి, ఆఫీసర్స్ తోటి ముఖ్యంగా, అండ్ అన్ని బ్యాలెన్స్డ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ డెవలప్మెంట్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఇబ్బందులు అయ్యాయి, ఇబ్బందులు కాకుండా ఏది ఉండదు. సో ఆ ఇబ్బందులన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫేస్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేస్తాం. రైట్. సో ఒకసారి ఒక మనిషిని గెలిపించడం అంటే ప్రజలు చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా మీకు మంచి పట్టం కట్టారనే చెప్పొచ్చు. కానీ సెకండ్ టైం కూడా మీరు దాన్ని ప్రజల అభిమానం చొరగొన్నారంటే అది చిన్న విషయం కాదు. మా దగ్గర సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో అంటే ఈ 2 times గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ అండ్ నేను బ్లెస్గా ఫీల్ అవుతున్నా. ఇక్కడ అంటే ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడున్న ప్రజలకి సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చిందని. అండ్ మీ ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది మా సీతాఫల్ మండి డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి. ఎందుకంటే ఇంత ఆదరణ, ప్రేమ, ఒక ఇంటి బిడ్డగా ఎక్కడ పోయినా కూడా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తూ నన్ను రిసీవ్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఆ హ్యాపీనెస్ నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఏదో కార్పొరేటరు అన్న అట్లా కూడా చూడరు. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి దామ్మ అంటే చాలా మంది నా కోడలు వచ్చింది, నా బిడ్డ వచ్చింది అని చెప్పి కూర్చోబెట్టుకొని వాళ్ళ ప్రేమ, అభిమానం నాకు చూపిస్తారు. సో 2020లో మనకు కరోనా వచ్చిన సమయంలో అప్పుడు లాక్డౌన్ ఉండే, చాలా డిఫికల్టీస్ ఉండే. సో ఎమ్మెల్యే గారి సహకారంతో లోకల్లో ఉన్న పబ్లిక్కి అన్ని విధాలుగా మెడిసిన్స్, గ్రాసరీస్, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలలో ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు మళ్ళీ ఇట్లాంటి నాయకులు, ఎందుకంటే ఇప్పుడు కరోనా అంటేనే ఒక పేషెంట్ని చూస్తే మనం ఎక్కడో పారిపోతాం. సో ఆ పేషెంట్ దగ్గర కూడా వెళ్ళాం. బట్ ఎమ్మెల్యే గారు అట్లాంటి పేషెంట్స్ని కూడా దగ్గర తీసినారు. ఇక వారిని చూసి మాకు ఒక ధైర్యం. సో వారితో పాటు మేము కూడా అట్లాంటి కరోనా పేషెంట్స్ని హాస్పిటల్స్లలో అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చి, సో ఇవన్నీ కూడా పబ్లిక్కి రీచ్ అయినాయి. సో వారు కూడా అరే ఇట్లాంటి నాయకులు కదా, మనకి మన అవసరానికి నిలబడే వాళ్ళు కావాలి కదా అని చెప్పేసి వారు అనుకొని రెండోసారి కూడా టఫ్ సిచ్యువేషన్ ఉన్నా, ఎంత మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా పబ్లిక్ మాత్రం మాకు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. రైట్, అది ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ ఒకటి, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్, వీటికి సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలా జరగబోతోందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆబ్వియస్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ ఉంది. అండ్ సెంట్రల్లో మీరు అన్నట్టు ఇప్పుడు ఐ థింక్ డీలిమిటేషన్ డెఫినెట్గా పాస్ అవుతుంది. అండ్ 33% రిజర్వేషన్ కూడా మొన్న ఏదో ఆటంకాలు వచ్చి ఆగిపోయినాయి. ఐఎమ్ షూర్ ఈ టైం డెఫినెట్గా పాస్ అయ్యి మహిళలకి, ఇప్పుడు ఒక ఇంట్లో ఇన్ని వర్క్స్ చేస్తున్న ఒక మహిళ ఎందుకు ఒక అసెంబ్లీలో ఒక డెసిషన్ మేకర్గా కాకూడదు? సో అవకాశం డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ అనేది లోకల్ బాడీకి పరిమితం కావద్దు. అసెంబ్లీలో వస్తే కొన్ని పాలసీ డెసిషన్స్లలో నిస్వార్థంగా ఒక మహిళ పనిచేస్తుందని ఒక ఏమంటారు
ఆలోచన అయితే ఉంది. సో డెఫినెట్గా ఆ అసెంబ్లీలో మహిళలు కూర్చొని ఉంటే ఈ వాళ్ళ నియోజకవర్గమే కానివ్వండి, మన రాష్ట్రమే కానివ్వండి, డెఫినెట్గా బాగుపడుతుందని మేము భావిస్తున్నాం. సో ఈ 33% రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న చాలామంది మహిళలు అసెంబ్లీలో కూర్చొని మంచి మంచి పాలసీ డెసిషన్స్ తీసుకొని ఈ రాష్ట్రానికి మంచి చేసే విధంగా కూడా పనిచేస్తారని నేను కూడా భావిస్తున్నాం. సో అది రావాలి, వచ్చిన తర్వాత చాలా మందికి అవకాశం కలగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నారు. దానికైతే మీరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ బికాజ్ రావాలి. ఇన్ని ఏళ్ళకి ఇన్ని సంవత్సరాలకి వెయిట్ చేస్తూ ఉన్నాము, బట్ అవకాశం దొరకట్లేదు. బట్ ఎట్టకేళ్ళకి మొన్న వస్తూ ఆగిపోయింది. అది మనకు తెలిసే సిచ్యువేషన్. బట్ ఐఎమ్ షూర్ దిస్ టైం డెఫినెట్గా అది రావాలి. వస్తే చాలా మంది మహిళలకి రాజకీయంగా అవకాశం ఉంటుంది అండ్ వారికి ఒక ఏమంటారు ఒక స్టేజ్ దొరుకుతుంది వాళ్ళ టాలెంట్, అంటే వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ ఒక మంచి ఏమంటారు ఎన్విరాన్మెంట్ వర్క్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, మహిళలకు ఎక్కువ ఓపిక ఉంటుంది. సో కొంచెం పేషెన్సీతో ఎన్నో సమస్యలు కానివ్వండి, ఎన్నో ఇష్యూస్ కానివ్వండి హ్యాండిల్ చేయడానికి బాగుంటది కాబట్టి అందరూ అట్లా అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి మంచి క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఇంట్లో ఏదైనా పనులు చేయడానికి అమ్మ కావాలి, మిగతా వాళ్ళందరూ కావాలి. కానీ ఇలాంటి రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం మహిళలు అనే వాళ్ళని పక్కన బట్ దిస్ టైం ఉండదు అని అనుకుంటున్నాం. డెఫినెట్ గా వాళ్ళ మార్క్ అనేది, మహిళల మార్క్ అనేది ఏంటిది అనేది ఈ 2028 or 29 ఎలక్షన్స్ లో డెఫినెట్ గా చూపిస్తారు. రైట్, ఓకే, మీ మాటల్లోనే కాన్ఫిడెన్స్ గట్టిగా కనబడుతుంది. రైట్, ఇప్పుడు జనరల్ గా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఖచ్చితంగా లేడీ అనగానే చిన్న చూపు చూడడము, లేదంటే వేధింపులు అనేవి చాలా ఎక్కువ. ఈ మాట ఎందుకు నేను అడుగుతున్నానంటే, తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత గారికే తప్పలేదు. సో మనము ఇప్పుడిప్పుడే పొలిటికల్గా కెరియర్ స్టార్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో వేధింపులు అనేవి ఉంటాయి. కొంతమంది తల పండిపోయిన రాజకీయ మహామహులు ఉంటారు. మనం ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించిన నువ్వు ఆగు అన్నట్టు ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు, డీగ్రేడ్ చేస్తారు. అలాంటి వేధింపులు కానీ ఇలాంటి ఇన్సల్టింగ్లు కానీ మీ లైఫ్లో ఎదురయ్యాయా? ఒకవేళ ఎదురైతే వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఏ ప్రొఫెషన్ అయినా డెఫినెట్గా ఉంటాయి, లేకుండా అయితే ఉన్నాయి. సో అక్కడ ఆ టైంలో మన బిహేవియర్, మన ఏమంటారు హ్యాండిల్ చేసే విధానం ఎట్లుంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఇప్పుడు నా లైఫ్లో జరిగిందంటే ఆల్మోస్ట్ 10 years అయింది కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవి ఏవేవి అని అంటే చెప్పుకుంటూ అవుతాయి, కొన్ని ఉన్నాయి. బట్ అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ, అంటే మనకి ఏదైనా అయింది అనగానే మనం భయపడిపోవడం, లేదంటే దాని గురించి డిస్కషన్ చేయకపోవడం, చెప్పుకోలేని పరిస్థితి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లా గిట్ట చేస్తే డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. సో ఇది అయిపోయింది అంటే ఇది అయిపోతుంది అన్న భయ, దీనివల్ల నాకు ఏదో నెగిటివ్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే మనకు చాలా కష్టం అవుతుంది. సో డెఫినెట్గా మనం ఏ జరిగినా కూడా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండి దాన్ని ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగినాయి. అయినా కూడా చాలా కూల్గా దాన్ని హ్యాండిల్ చేసుకొని అది పెద్ద ప్రాబ్లం కాకుండా నేను చూసుకున్నాను. అంటే డాడీ కంప్లైంట్ చేయడం కానీ, లేదంటే డిస్కషన్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. మనం ఒక స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ ఇంతమంది, ఇప్పుడు నా ఏజ్కి నా చుట్టూ ఉన్న వాళ్ళ ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ వాళ్ళ ఏజ్కి కూడా సరిపోదు నా ఎక్స్పీరియన్స్. సో నేనున్న నా సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు నేను ఇంత ట్రావెల్ చేస్తున్నా కాబట్టి మంచి చెడ్డలు ఏంటో నాకు తెలుసు. సో డెఫినెట్గా దాన్ని ఎట్లా హ్యాండిల్, స్టార్టింగ్లో నాకు ఇబ్బంది అయింది, నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలీదు. బట్ లేటర్ ఆన్ నాకు అర్థమైంది. దాన్ని అప్పుడు ఆ సమయంలో నేను కొన్ని సందర్భాల్లో మా ఫాదర్ కూడా నేను ఏం షేర్ చేయలేదు, నేనే దాన్ని స్వయంగా హ్యాండిల్ చేసుకున్నా. నేను ఎవరికి కంప్లైంట్ చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో అది నేను చెప్పుకొని నేను హ్యాండిల్ చేసుకున్నా. బట్ ఎక్కడ కూడా ఎవరితో ప్రాబ్లం కానీ, అంటే నా దాకా అంత సీరియస్గా తెచ్చుకునే సిచ్యువేషన్స్ అయితే లేదు. అక్కడికక్కడికి ఎండ్ చేసుకున్నాను కానీ. బట్ ఏది ఏమైనా కూడా ఒక సిచ్యువేషన్ వచ్చింది మనకి అని అనుకుంటే భయపడి కూర్చుంటే కాదు, డెఫినెట్గా దాన్ని ఫేస్ చేయాలి. అది ఏదైనా కూడా పర్లేదు, ఫేస్ చేసి మనము దాంట్లో నుంచి బయటికి వచ్చే విల్ పవర్ని అయితే గెయిన్ చేసుకోవాలి. అది అయితే డెఫినెట్గా మహిళలో ఉంది. నాకు తెలిసి ముందుట్లాగా భయపడి కూర్చునే రకాలైతే మనం ఇప్పుడు లేము. డెఫినెట్గా దాన్ని ఫైట్ బ్యాక్ చేస్తున్నాం, డెఫినెట్గా ఇబ్బంది కాకుండా అయితే చూస్తున్నాం. రైట్, మరి ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలా మంది పబ్లిక్ గానే మనకి చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
మనం ఏదన్నా చెప్పడానికి ప్రయత్నించినా చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, ఏమీ చేయలేక ఏమంటారంటే ఫస్ట్ మీ మేకప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల సమస్యల మీద పెట్టండి అని అంటారు. మనం ఎంత చేసినా ఏదో ఒకటి అనాలి కాబట్టి అనేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి మీరు ఎప్పుడైనా గట్టిగా కౌంటర్ ఇచ్చారా? ఒకటి, అందరికీ మనం నచ్చాలని లేదు. కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చాం. సో అది వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎంత చేయండి, అల్టిమేట్గా వాళ్ళ పాయింట్ నుంచే వాళ్ళు తీసుకొని అనాలని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. సో మీరు ఆ పర్సన్కి, ఇప్పుడు అనే పర్సన్కి మీరు 100 ఏమంటారు అన్ని చేయండి, అయినా కూడా ఏదో ఒకటి నెగటివ్ పాయింట్ అనాలి కాబట్టి అంటారు. సో దానికి మనము అదో అన్నాడు కదా అని బాధపడి కూర్చోవడం, లేదంటే రివర్స్ పని చేసే మన పనితీరుతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి అని ఒకటే అనుకున్నాను. బస్తీలకు పోయినప్పుడు కొంతమంది 10 మందిలో 9 మంది మనకు పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఒకటి నెగిటివ్గా డెఫినెట్గా మాట్లాడతారు. ఆ నెగిటివ్ నేను ఎందుకు తీసుకోవాలా? నాకు 10 మంది నేను ఇంత చేసినా అని అంటున్నారు. ఆ నెగిటివ్ని కూడా పాజిటివ్గా నేను ఎట్లా మార్చుకోవాలనేది నేను ఆలోచించుకొని ముందుకెళ్తాను. సో అంటే అన్నారు, నన్ను ఏదో తిట్టిండ్రు, నన్ను ఏదో అంటున్నారు, శత్రువుల్ని కూడా మిత్రులను చేసుకొని ముందుకెళ్ళాలన్న ఆలోచన అయితే ఉంది. అట్లనే నేను వెళ్తాను. అండ్ నా వెనక నా ముందు ఎన్ని చేసినా కూడా వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తా, కానీ వాళ్ళలాగా బిహేవ్ చేసి వాళ్ళలాగా చేయడం అయితే మాకు చేత కాదు. అలా చిల్లరగా ఉండకూడదు. మన మెచ్యూరిటీ ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు. వాళ్ళు అట్లా రియాక్ట్ అయినారని చెప్పేసి వాళ్ళలాగా మనం రియాక్ట్ అయితే కరెక్ట్. వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి అర్థం చేపియాల. కాకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళకి అర్థం కాదు. ఇక మనం ఎంత చెప్పినా అంటే ఇంకా అనుకోవాలి కదా, చోటోడి ముందు శంఖం ఊదినట్టు. సో మనం ఎంత చెప్పినా కూడా వాడు వినాల్సింది వాడు వింటాడు, వాడు తీసుకోవాల్సింది తీసుకుంటాడు, అనాల్సింది అంటాడు. సో దాని గురించి మనం ఎందుకు? సో మనం ఇంత వర్క్ చేస్తున్నాం, ఇంతమంది ప్రజలకి మనం మంచి వెళ్తున్నప్పుడు ఒక్కరి గురించి మనకి ఎందుకు అని వదిలేసి కంటిన్యూ చేస్తాం. సో నెగిటివ్ని ఎక్కువ క్యారీ చేయను, పాజిటివ్ని ఎక్కువ క్యారీ చేస్తాను. ఆ నెగిటివ్ని కూడా పాజిటివ్గా ఎట్లా మార్చుకోవాలో, దాన్ని ఏం చేయాలని ఆలోచించుకొని ఏదైనా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. అందుకే మీ చుట్టూ ఇంత మంచి పాజిటివ్ వైబ్ చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చాను రా బాబు ఇండస్ట్రీలోకి, అనవసరంగా మంచి రెప్యూటెడ్ కంపెనీలో జాబ్, ఇంకొన్ని రోజులు పోతే యూఎస్ ఫ్లై అయిపోయేదాన్ని, అనవసరంగా ఇందులోకి వచ్చానని చెప్పి ఎక్కి ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, డెఫినెట్గా అనుకుంటాం. ఎందుకంటే ఎంత చేసినా కూడా లాస్ట్కి క్రిటిసిజం అయితే తీసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఎట్లా అని అంటే, మనం ఎన్ని పనులు చేసినా కూడా అల్టిమేట్గా వాళ్ళు తిడుతూనే ఉంటారు. అరే నేను ఇంత చేస్తున్నా కూడా నేను ఎందుకు తిడుతున్నారన్న ఒక భావనలో మనకు కలుగుతుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, ఇంతమంది చాలా అంటే ప్రొఫెషనల్ వైజ్ చాలామంది రాజకీయాల్లో కష్టపడతారు. వాళ్ళకి ఎవరికి రాని ఆపర్చునిటీ నాకు వచ్చిందని అంటే, నేను ఇంకేదో బెటర్గా చేసే ఛాన్స్ నాకు ఉంది. సో ఇవన్నీ మనకి టెంపరీయే. పర్మనెంట్గా మనం పబ్లిక్కి సర్వీస్ చేసే మోటివ్స్ ఏంటో అవే గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ గోల్స్ మీదే మనం ఉండాలని చెప్పేసి ఇవన్నీ